హాయ్ అండి. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. నేను ఈ వీడియో కేవలం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నాను ప్రత్యేకంగా. ఈరోజు ఉదయం నుంచి కూడా నా ఫోన్లకి ఒకటే వాయిస్ మెసేజ్లు, ఒకటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియోలు. ఎందుకంటే ఈ రాజకీయాలతో వీటితో సంబంధం లేనప్పుడే నేను ఈ ఛానల్ పెట్టక ముందు నుంచే పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. తన వ్యక్తిత్వం, తను నడిచే విధానం, తను మాట్లాడే విధానం అంటే నాకు ఇష్టం. స్టిల్ నిన్న కూడా ఆయనకు సంబంధించిన ఒక వీడియోతో కంపోజ్ చేసుకొని నేను వీడియో చేశాను. అయితే ఈరోజు అది నిన్న మాట్లాడిందే, ఈరోజు హల్చల్ చేస్తున్నది ఏంటంటే అందరు ముస్లింలు తీవ్రవాదులే అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఇండియన్ ముస్లిమ్స్కి అది మనసుకు తాకింది, నాతో సహా. ముస్లిం అనే ప్రతివాడు టెర్రరిస్ట్ కాదు. ముస్లిం మతం అంటే ఇస్లామిక్ టెర్రరిజం నేర్పల, ఒకడిని చంపటం నేర్పల, ఒకడిని మోసం చేయటం నేర్పల, ఒకడికి మంచి చేయటం, తనకు చేతనైతే సహాయం చేయటం, తనకు చేతనైతే రంజాన్ నెలలో దానం చేయటం, ఇదే నేర్పింది. 5 పూట్ల నమాజ్ చదువుకోవటం, ఇదే నేర్పింది ఇస్లాం. ఎవడో పాకిస్తానీ నా కొడుకు ఇదంతా చేశారని చెప్పేసి ఇవాళ అందరు ముస్లింలు టెర్రరిస్టులని మీరు మాట్లాడటం చాలా తప్పు సార్. ఇది చాలా బాధ కలిగించే విషయం. ఎందుకంటే మీ గురించి కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్, అతను రాజకీయాలకు ఏం పనికి వస్తాడు అంటే, నాకు 9 నుంచి మొదలు పెట్టుకుంటే మేము ఒక 15 మంది 20 మంది కూర్చొని మాట్లాడుకుంటా 9 నుంచి మొదలు పెడితే తెల్లవారుజాము 4 అయింది సార్. లేదు పవన్ కళ్యాణ్ అనే అతను కరెక్ట్ రాజకీయాల్లోకి వస్తే అందరి తలరాతలు మారుతాయి, దేశాల గురించి నాకు అవసరం లేదు సార్, నా రాష్ట్రం గురించి నాకు కావాలి, ఈ రాష్ట్ర స్థాయి మారుతుంది అని మాట్లాడిన వ్యక్తిని సార్ నేను. ఈరోజు మీరు మాట్లాడింది తప్పు అని చెప్పి నేను మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది సార్. ఒక ముస్లింగా మీరు ముస్లింస్ అందరూ టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, ముస్లిం మతం ఇస్లామిక్ టెర్రరిజాన్ని నేర్పుతుంది అని మాట్లాడటం ఈ ఏఎన్ఐలో, బీబీసీలో, వీటిలో చాలా బాధగా ఉంది సార్. పవన్ కళ్యాణ్ అంటే మా అన్నయ్య, మరి మా అన్నయ్య మమ్మల్ని టెర్రరిస్ట్ అన్నాడు, మరి ఏం చేయాలి మేము? మాకు ఎన్నో దేశాలు ఉండొచ్చు సార్, కానీ మాది భారతదేశమే. ముస్లిమ్స్ కంట్రీస్ ఎన్నో ఉండొచ్చు సార్, మాది భారతదేశమే. మేము భారతదేశంలోనే బతుకుతాం, మేము భారతదేశంలోనే ఉంటాం. ఇది అందరిది సార్. ఇది భారతదేశంలో కులమతాలు లేవు సార్. కులమతాలకు రెచ్చగొట్టద్దు సార్ దయచేసి. కులమతాల గొడవలు లేవు. ఎవరు అందరూ కలిసి భాయ్ భాయ్ అనుకుని తిరిగే భారతదేశం సార్ ఇది. సంక్రాంతి పండుగ వస్తే అందరూ జరుపుకుంటారు, శ్రీరామనవమి వస్తే అందరూ జరుపుకుంటారు, పందిళ్ళలో అందరూ తిరుగుతారు. చూడండి సార్, మీకు తెలియపోతే శ్రీరామనవమికి పందిళ్ళలో ఎంతమంది ముస్లింస్ ఆడవాళ్ళు బురకాలు వేసుకొని ఆ పండగని ఎంజాయ్ చేస్తూ, ఆ పిల్లలకి బొమ్మలు ఇప్పిస్తూ చేస్తూ ఎంతమంది తిరుగుతారో చూడండి సార్. వీళ్ళందరూ టెర్రరిస్టులు అంటారా? మీరు ఎలక్షన్లో తిరిగేటప్పుడు గుంటూరు వెళ్ళి ఒక తల్లి కాళ్ళ దగ్గర కూర్చొని బిర్యానీ తిని ఆమె చదివిన మాటలు విని మీరు వచ్చారు. వాళ్ళందరూ టెర్రరిస్టులా సార్? కరోనా టైంలో ఇదంతా చాలా బాధగా ఉంది సార్. బాధతో మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. కరోనా కాలంలో ఒక్క ముస్లిం కూడా ఖాళీగా ఉండకుండా, చనిపోయిన వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా దగ్గరికి రావడానికి భయపడే టైంలో వీళ్ళకి దహన సంస్కారాలు చేసింది కూడా ఒక ముస్లిమే సార్. ఒక ముస్లిమే. మీరు టెర్రరిస్టులు అంటున్నారు చూసారా ఇప్పుడు, ఆ ముస్లిమే సార్. కులం మతం అని చూడకుండా మీరు ఏంటమ్మా ఎలా చేస్తారు దహన సంస్కారాలు, మీకు ఏ పద్ధతిలో కావాలని చెప్పి కరోనా టైంలో కూడా పద్ధతులను అనుసరిస్తా దహన సంస్కారాలు చేసిన ఏకైక వ్యక్తి ముస్లిం సార్. ఏ వ్యక్తి పక్కింట్లో కూడా, ఏ వ్యక్తి ప్రమాదంలో ఉన్నా, బాధలో ఉన్నా ముందు దూసుకెళ్లే మొగోడే సార్ ముస్లిం. మేము దేనికి వెనకాడం సార్, మంచి చేయడానికి.
ముందుకు దూసుకెళ్ళిపోతాం, వెనక ముందు చూసే పని ఉండదు సార్. వేరే వాళ్ళలాగా మనకి వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఏంది, వీళ్ళ బాధ్యత ఏంది అని అవన్నీ గుర్తు రావు సార్. మాకు ఒకళ్ళకి సహాయం చేయాలంటే దూసుకొని వెళ్ళిపోతాం సార్. మరి ఎందుకు మీరు అందరు ముస్లిమ్స్ టెర్రరిస్టులు అన్నట్టుగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు సార్. ఇవాళ అందరు నాకు వీడియోలు పెడుతున్నారు, నాకు మెసేజ్లు పెడుతున్నారు సార్. నేను వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్పమంటారు? అందుకని ఈ వీడియో చేస్తున్నా సార్. మా చిన్నప్పుడు ఇందిరాగాంధీని చంపేశారు. చంపేసిన ముస్లిమా సార్? టెర్రరిస్టా? ముస్లిం టెర్రరిస్టా? మరి మహాత్మా గాంధీని చంపేశారు, అతను ముస్లిం టెర్రరిస్టా సార్? ఉగ్రవాదం వాళ్ళకి మతం, కులం, మతం ఏం ఉండవు సార్. వాళ్ళు అనుకున్నదే మతం, వాళ్ళు చేసేదే కులం సార్. వాళ్ళు ఉగ్రవాదులే, మేం కాదు సార్. మీరు పదే పదే మాట్లాడుతున్నారు, ఒక ముస్లింని ఒక మాట అంటే దేశం మొత్తం అల్లకల్లోలం చేసేస్తారు అని చెప్పి. ఎంతో మంది మా మీద మీలాంటి వాళ్ళు ఎంతో మంది రాళ్లేస్తున్నారు సార్. ఏ రాష్ట్రాన్ని, ఏ దేశాన్ని కాల్చేసాను సార్? దేన్ని మట్టు పెట్టాం సార్? ఎవరు ఎన్నన్నా కూడా సహనంతో, ఓపికతో, ఓర్పుతో వింటా బాధపడతా ఉన్నాం సార్. అంతే. ఎవరి మీదకి వెళ్ళలేదు, ఎవరిళ్ళు కోల్చలేదు, ఏ రాష్ట్రాన్ని కోల్చలేదు, ఏ దేశాన్ని కోల్చలేదు సార్ మేము. మీరు పహల్గాంలో జనసేన నాయకుడు చనిపోయాడని చెప్పి ఆయన మీద ఉన్న ఇష్టంతోనూ మరి మన నాయకుడు చనిపోయాడన్న బాధతో మాట్లాడుతున్నారని నేను పట్టించుకోలేదు సార్. కానీ మీరు కుల వివక్షతో మాట్లాడుతున్నారు సార్. మీరు ముస్లిమ్స్ అని అడిగి చంపారు అని చెప్పి చెప్తున్నారు. అడిగితే అడిగి ఉండొచ్చు సార్. పాకిస్తాన్ నా కొడుకులు టెర్రరిస్టులు సార్. వాళ్ళు అడిగితే అడిగి ఉండొచ్చు. మీరు పదే పదే అంటం వలన ఇక్కడ హిందువులకి, ముస్లింలకి చాలా భేదాభిప్రాయాలు వస్తున్నాయి సార్. వాళ్ళు అడిగారో లేదో ఎవరికి తెలియదు సార్. అది మీరు అంటుంటేనే తెలుస్తుంది. అడిగారో లేదో, అడుగుంటారేమో అన్న డౌట్ వస్తుంది సార్. మరి మధుసూదన్ రావు గారి భార్య పిల్లలు అబద్ధం చెబుతారా అని అంటున్నారు సార్ మీరు. కానీ వాళ్ళు మరి మీకేం చెప్పారో, మీరు జనానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆయనతో పాటు చనిపోయినప్పుడు, ఆయన్ని కాల్చి చంపినప్పుడు ఆయన పక్కన ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు కానీ ఆయన భార్య కానీ లేదు సార్ అక్కడ. మరి వాళ్ళు ఈయనతో ఏం చెప్పించారో, ఏం చెప్పారో, ఏమన్నారో ఎవరికి ఎట్లా తెలుస్తుంది సార్? ఆయనతో పాటు వెళ్ళిన 6గురిలో ఒక అతను ఏఎన్ఐతో మాట్లాడాడు సార్. ఆ వీడియో వినండి, మీకు తెలియకపోతే ఆ వీడియో వినండి. వాళ్ళు ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉంటే ఈయన్ని ఇక్కడ ఊరిన ఇట్ట అన్నారంట. మరి ఆయన్ని చంపారని వాళ్ళు అనుకోలేదంట. కానీ తర్వాత వెళ్ళి చూస్తే ఆయన్ని కాల్ చేశారంట. మరి ఎట్లా వీళ్ళు అల్లాహ్ అక్బర్ అనమని ఫ్యాంట్లు ఇప్పదీసి వీళ్ళు సుంతి చేయించుకున్నారా లేదా అని ఎట్లా చూశారని వాళ్ళకి ఎట్లా తెలిసింది సార్? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. అసలు ఈ టాపిక్ మాట్లాడటమే తప్పు సార్. అసలు చనిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా పాపం ఏమీ ఎరుగని అమాయకులు. వాళ్ళు సంతోషంగా గడపడానికి వెళ్ళిన వాళ్ళని ఈయన కొడుకులు కాల్చి చంపడం ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈయన కొడుకులు చేసిన తప్పుకి మేము సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి సార్. మీలాంటి వాళ్ళకి నోళ్ళు వచ్చినాయి సార్ మాట్లాడటానికి. ఎంత దారుణం సార్ ఇది. ఎంతమంది ముస్లింల మధ్య మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే మోడీ గారితో అయినా కూడా నేను విడిపోతానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి గతంలో మీరే అన్నారు సార్. కానీ ఆ మాటలు మీరే అంటున్నారు ఇప్పుడు. మోడీ దాకా కాదు, మీరే అంటున్నారు. మరి ఎవరితో విడగొడతారు, ఎవరితో కలుపుతారు సార్ మమ్మల్ని ఇప్పుడు? వాళ్ళు అక్కడ ఫ్యాంట్లు ఇప్పదీసి చూసి ఇస్లాం అని కొలవమని, అల్లాహు అక్బర్ అని కొలవమని అన్నారో లేదో ఆ దేవుడికి తెలియాలి సార్. కానీ మీరు ఈ రాష్ట్రానికి ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మీరు కడుపులో దాచుకోవాలి సార్. దాన్ని అంతకంత రెట్టింపు చేసి మీరు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ వివాదాలు, కుల మతాలు, భేదాభిప్రాయాలు తెలుస్తున్నాయి సార్, బయటకు వస్తున్నాయి సార్ ఇవన్నీ కూడా. మరి మీరు సగటు ఓటర్ లాగా, సగటు మానవుడిలాగా ప్రవర్తిస్తే ఎట్లా సార్ ఇది? మీరు ఒక తండ్రి స్థానంలో ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నప్పుడు
అక్కడ అన్నారో లేదో మనకు తెలియని విషయాన్ని మనం పద్దాక పదే 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 అంటా ఉంటే మరి ఇక్కడ వాళ్ళు ఈ కుల మతాలతో కొట్టు చేస్తారేమో అనే ఒక బాధ్యతతో మీరు మాట్లాడకుండా ఉండాలి సార్ దీన్ని. సార్, ఒక అమ్మాయి ఏడుస్తూ మాట్లాడుతుంది, మమ్మల్ని ఆ ఘటన జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని మా స్థానానికి చేరే వరకు మాకు అండగా ఉన్నది ముస్లింసే అని చెప్తుంది సార్. ఆ ఘటనలో ఉన్న వ్యక్తులు సార్ వీళ్ళు, మీరు కాదు, నేను కాదు సార్. ఆ ఘటనలో జరిగిన ఆ సంఘటనలో ఉన్న మనుషులు సార్ వీళ్ళు మాట్లాడుతుంది. ఏది మీరు చెప్తున్న మధుసూదన్ గారి భార్యని ఒకసారి పబ్లిక్ గా మాట్లాడించండి. అవును, నేను పక్కనే ఉన్నాను, అల్లాహు అక్బర్ అని అనమని తర్వాత చంపారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇప్పించండి సార్. మీరు తప్పు సార్, ఇదంతా ఇట్లా మీరు మాట్లాడటం చాలా తప్పు సార్. మీరు గౌరవ స్థానంలో ఉన్నారు, ప్రతి ముస్లిం మనసులో మీరు మంచి స్థానాన్ని ఉన్నారు సార్. అది కోల్పోవద్దు సార్. అది మేము ఓటు కోసం కాదు, ఓట్లు లేకపోయినా పర్లేదు అంటున్నారు. గెలిచిన తర్వాత ఎన్ని మాటలైనా మాట్లాడతారు సార్. మీరు గెలవక ముందు నన్ను గెలిపించండి, నాకు ఓటేయండి అని ప్రాధాయపడ్డారు సార్. మీరు ఇవాటి రోజున గెలిచిన తర్వాత ఓట్ల గురించి కాదు, ఓట్లు వస్తాయో పోతాయో తర్వాత సంగతి, నేను మాట్లాడుతున్నానని అంటున్నారు సార్. మీరు గెలిచిన తర్వాత ఒక మాట, గెలవక ముందు ఒక మాట. తప్పు సార్, ఇది బాధగా అనిపిస్తుంది సార్. ఎందుకు ఆ సంఘటనలో ఉన్న మనిషి, ఆ పిల్ల, ఆ తల్లి చెప్తున్నారు, వినండి. మీరు అవసరమైతే ఆ వీడియోలు పెట్టుకొని వినండి. రాజకీయ నాయకుడికి తాను మాట్లాడే వీడియోలు వినటం, ఎదుటి వాళ్ళు మాట్లాడే వీడియోలు వినటం కంటే కూడా వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలే వింటారు. అది నాకు తెలుసు. నేను కొంతమంది నాయకులను చూశాను, నేను వాళ్ళ నోటి నుంచి విన్నాను కూడా. అట్లానే మీరు కూడా ఉన్నారు. మీరు అందరి రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు కాదు అని నా అభిప్రాయం సార్. ఇప్పుడు కూడా ఎందుకంటే రాజకీయంలో ఉన్నా కూడా రాజకీయం అనకుండా ప్రజలు అనే వ్యక్తిలో మొదటి వ్యక్తి మీరే సార్, నాకు తెలిసి. కానీ మీరు ఇవాళ ఈ స్థిమితం లేని మాటలు మాట్లాడటం చాలా బాధగా ఉంది సార్. ఆ పిల్ల ఏం చెప్తుందో తెలుసా? మమ్మల్ని వాళ్ళ ఇళ్లలో ఉంచి చేసి మమ్మల్ని జాగ్రత్తగా మేము ఇళ్లకు చేరేదాకా మాకు అండగా ఉన్నది ముస్లింసే, మేము పెరిగింది ముస్లింస్ మధ్య, అట్లా అనవద్దు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు సార్. ఆ సంఘటనలో ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు సార్. మీరు నేను ఇట్లా మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది? సంఘటనలో ఉన్నవాళ్ళు మాట్లాడాలి. ఆ ఏదైతే మధుసూదన్ రావు గారితో వెళ్ళారో ఒక ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతున్నాడు. ఏమని సార్? అక్కడ ఉన్నది అందరూ ముస్లింసే, దానివల్ల మనకి ఏం హాని జరగకుండా ఉంటదని వాళ్ళతో పాటు ఉన్న 3 ఆడవాళ్ళని బొట్టు చెరిపేసుకోమని అల్లాహు అక్బర్ అంటూ నడవమని చెప్పి ఆయనే చెప్పాడంట సార్. ఆయన చెప్పాడంట అట్లా చేయమని. ఉగ్రవాదులు కాదు సార్, ఉగ్రవాదులు చెప్పలేదు సార్. అట్లా చెప్పారో లేదో మాకు తెలియదు సార్. ఆయనే బొట్టు చెరిపేసుకోండమ్మా, అల్లాహు అక్బర్ అంట నడవండి అని చెప్పేసి ఆయనే చెప్పాడంట వాళ్ళకి. ఈయనతో మధుసూదన్ రావు గారితో ఉన్న వ్యక్తే చెప్పాడంట. ఎందుకంటే అక్కడ ఉన్నది, చుట్టుపక్కల ఉన్నది అంతా ముస్లింసే, మనల్ని చంపకుండా ఉంటారు అని చెప్పేసి. సార్, 26 మందిలో గుర్రం తోలుకునే అతను ఒక ముస్లిం, ఒక అతనే చనిపోయాడని చెప్పి మీరు చెప్తున్నారు. దమ్ముగా ధైర్యంగా ఎదిరించారు ఆ టెర్రరిస్ట్ నా కొడుకుల్ని. ఎదిరించాడు కాబట్టి అతన్ని కాల్చి చంపేశారు. ఈ 25 మందిలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఎదిరించారా? అందరూ ఏం చెప్తున్నారో తెలుసా? మేము దాక్కున్నామండి, వెళ్ళి భయపడి ఆ గన్ సౌండ్స్ వినంగానే దాక్కున్నాం. ఆ దాక్కుంటే కనబడే వాళ్ళందరినీ కూడా వాళ్ళు కాల్చుకుంటూ చంపుకుంటూ వస్తున్నారని చెప్పేసి. ఎవరిని గ్రూపులుగా పెట్టి కాల్చలేదు సార్, ఎవరిని గ్రూపులుగా కూర్చోబెట్టి చంపలేదు సార్. ఒకళ్ళని ఒక్కో చోట చంపేశారు సార్. మనం దీన్ని రాజకీయంగా వాడుకుందామంటే తప్పు సార్. ఇది అందరు ముస్లింస్ ని దీనిలో లాగటం, అందరు ముస్లింస్ ని టెర్రరిస్టులు అంటాం చాలా తప్పు సార్. ఇది అక్కడ 1500 మంది వేరే వేరే కులాలు, వేరే వేరే రాష్ట్రాలు, వేరే వేరే గ్రామాల వాళ్ళు ఉంటే చనిపోయిన 26 మందిని పక్కన పెడితే కతిమా వాళ్ళందరినీ కాపాడింది ఏకైక ముస్లింసే సార్. వాళ్ళు వెళ్ళి అడగని చెప్తారు, ముస్లింసే. దేనికి వెనకాడదు సార్, కాపాడటంలో సహాయం చేయటంలో ముస్లిం అనేవాడు ముందుంటాడు సార్. మీకు తెలియదు అనుకుంటా. అది ఈ 1400 మంది పైగా ఉన్న వ్యక్తుల్ని కాపాడింది, సురక్షిత స్థానానికి తీసుకెళ్లింది ముస్లింసే సార్. అక్కడ ముస్లింసే, కాశ్మీర్ ముస్లింసే సార్. వాళ్ళు ఏం టెర్రరిస్టులు కాదు సార్. ఇదంతా ఒక ఎత్తు అయితే మరి
ఎంతో మంది ఈ కాశ్మీర్లో బార్డర్లో ఉండేవాళ్ళు, కాశ్మీర్లో ఉండేవాళ్ళు, పోలీసులు కానీ ఏదైనా రక్షణ శాఖ ఆ ఊళ్ళో వాళ్ళే తిరిగితే 10 టోల్ గేట్లు దాటాలి, ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే 10 టోల్ గేట్లు దాటితే 10 టోల్ గేట్లో కార్లు చెక్ చేసి, జోబులు చెక్ చేసి పంపించే వాళ్ళు మరి టెర్రరిస్ట్ నా కొడుకులు ఎట్లా ఎంటర్ అయ్యారు సార్ కాశ్మీర్లో? ఎవరి వైఫల్యం సార్ ఇది? ఏ ముఖ్యమంత్రిది ఉండదంట, ఏ గవర్నర్ది మాత్రమే అక్కడ నడుచుద్దంట. ఆ గవర్నర్ కూడా ఎవరి చేతిలో ఉంటాడు? ప్రధాని చేతిలో ఉంటాడంట సార్. మరి వీళ్ళందరూ గన్నులు పట్టుకొని ఎట్లా వచ్చేస్తారు లోపలికి? అసలు తెలుసుకోవాలి, మీరు తెలుసుకొని మాట్లాడాలి. జరిగింది చాలా 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 బాధాకరమైన విషయం. కానీ దీన్ని అడ్డు పెట్టుకొని అందరు ముస్లింస్ టెర్రరిస్టులు అంటాం చాలా తప్పు సార్, చాలా పెద్ద తప్పు సార్ ఇది. మీరందరు ముస్లింస్ ని క్షమాపణ అడగాలి సార్ మీరు తప్పనిసరిగా. ఇండియన్ ముస్లిం ఎవరు టెర్రరిస్టులు కాదు సార్. అవసరమైతే నిజానికి నిర్భయంగా నించొని ప్రాణాలు అర్పించేవాళ్ళు సార్. స్వాతంత్ర పోరాటంలో హిందువులు, క్రైస్తవులు, వేరే వాళ్ళు ఎవరు చేస్తేనే మనకి స్వాతంత్రం వచ్చిందా సార్? ముస్లింస్ లేరా ఇందులో? అంటే మీరు చెప్పేదాని అర్థం అదేనా? ఎంతో మంది ప్రాణాలు సైతం ముందుండి చనిపోయిన ముస్లింస్ ఎంతో మంది ఉన్నారు సార్. తెలుసుకోండి సార్. మీకు ఇవన్నీ నేను చెప్పాలనే పరిస్థితి వచ్చిందంటే నాకు చాలా బాధగా ఉంది సార్. కానీ మాట్లాడక తప్పట్లేదు. మేము టెర్రరిస్టులు కాదు సార్. ఇండియన్ ముస్లిమ్స్ అంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి సార్. మీకు తెలుసలేదు. తప్పు సార్ ఇదంతా. మీరు రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడే రాజకీయ నాయకుడు కాదనేది నా మనసులో ఉన్న విషయం సార్. ఇది ముస్లింస్ అందరూ టెర్రరిస్టులు అంటాం, ఇస్లామిక్ టెర్రరిజాన్ని నేర్పుతుంది అంటాం. చాలా చాలా బాధ కలిగించే మాటలు సార్ ఇవన్నీ కూడా. ఎన్నో ముస్లిం కంట్రీస్ ఉన్నాయి సార్. అక్కడ ఏమీ ఉగ్రవాదాలు జరగట్లేదే. మరి ఎట్లా అందరు ముస్లింస్ టెర్రరిస్టులు సార్? ఎన్నో పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి సార్ ముస్లింస్. అక్కడ ఏ టెర్రరిస్టు ఎవరిని కాల్చి చంపిన దాఖలాలు లేవుగా సార్. ఎవరు టెర్రరిస్టులు లేరుగా సార్ ఆడ. ఎట్లా ముస్లింస్ అందరు టెర్రరిస్టులు అవుతారు సార్? టెర్రరిస్ట్ అంటేనే ముస్లిం ఎట్లా అవుతారు సార్? ముస్లిం పిల్లని 5 రేప్ చేసి చంపేశారు సార్. మరి వాళ్ళెవరు సార్? వాళ్ళు మహానుభావులా? వాళ్ళు ముస్లింలు కాదు సార్. మరి వాళ్ళు మీ మాటలకి వదిలేస్తున్న వాళ్ళు ఏ టెర్రరిస్టులు మరి? అందువల్ల మీరు ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ముస్లింస్ అందరికి కూడా క్షమాపణ చెప్పాలి సార్. మీరు చెప్తే తెలిసి తెలియక మాట్లాడిన మాటల వల్ల ఎవరన్నా ముస్లింస్ బాధపడ్డారేమో అని చెప్పి మీరు ఒప్పుకొని వాళ్ళకి క్షమాపణలు చెబితే మీ స్థానం ముస్లింస్ మనసులో పదిలంగా ఉంటుంది సార్. లేకపోతే ఆ గంగా నదిలో ప్రవహించే చెత్త చెదారంతో పాటు ఇది మనసులో ఉన్న మంచితనం కూడా వెళ్ళిపోయింది సార్. అంటే నా ఒక్కడి వల్ల, నేను ఒక్కడు మిమ్మల్ని కాదనుకోవటం వల్ల మీకు ఒరిగేది ఏం లేదు సార్. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి. మరి మీరు ఏ విధంగా ఈ ముస్లింస్ కి క్షమాపణ చెప్తారో నేను ఎదురు చూస్తుంటాను సార్. మళ్ళీ చెప్తున్నా సార్, మీకు ప్రతి ముస్లిం టెర్రరిస్ట్ కాదు. మేము ఇండియన్ ముస్లిమ్స్ ఎవరైనా ఆపదలో ఉంటే ప్రాణానికి సైతం లెక్క చేయకుండా ఆ ఆపదని తొలగించే మొట్టమొదటి వ్యక్తులం సార్. మేము గర్వంగా చెప్పుకుంటాం ముస్లిమ్స్ అని.